హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్గా ఈరోజు మనం ఈ టాపిక్లో మాట్లాడబోయే విషయం ఏంటంటే దుర్గ గుడి. అంటే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఏదైతే ఉందో దాంట్లో భారీ అవినీతి జరిగిందని చెప్పి మన పోతిన మహేష్ అలియాస్ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ నుంచి చెందిన ఒక పేటీఎం కుక్క ఎవరైతే ఉన్నారో ఒక అవినీతి ఆరోపణలు అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిందా అని అంటే అది ఎప్పుడు ఏంటనేది విషయం పక్కన పెడితే గత 5 ఏళ్లలో అదే దుర్గ గుడిలో అదే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దుర్గగుడి ప్రాంగణంలో దానికి సంబంధించిన డైలీ వైజ్గా జరిగే పనుల్లో అక్కడ పనిచేసే అధికారుల్లో అక్కడ పనిచేసే ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని గతంలో ఈ పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే అప్పుడు ఈయన జనసేన పార్టీలో ఉండేటప్పుడు మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులు మెయిన్గా ఆ ఏరియా ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు అలియాస్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద కొబ్బరి చిప్పల మీద అవినీతి జరిగిందని, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి ముక్కు పుడక నగలు ఏవైతే ఉన్నాయో అవి దొంగతనం జరిగాయని, అమ్మవారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని కబ్జాలు జరిగినాయి అని చెప్పి, అవి కాకుండా అమ్మవారికి సంబంధించిన ఆస్తుల వేలంలో కొంచెం అవినీతి జరిగిందని చెప్పి ఈయనైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అవే వ్యాఖ్యలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు అనంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈయన ఈ పార్టీని వదిలి అంటే జనసేన పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది ఆల్రెడీ తెలుసు. కానీ ఏంటంటే నాకు సీట్ ఇవ్వలేదని చెప్పి ఒక చిన్న కారణం చెప్పి ఆయన వంకెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఆయనకి సీట్ ఇవ్వకపోవడం కారణం ఆయన ఒక అవినీతి పరుడు అని చెప్పి తేలింది. ఆ ఉద్దేశంతోనే ఆయన జనసేన పార్టీలో నుంచి ఆయనకి సీట్ ఇవ్వకుండా ఆపడం అయితే జరిగింది. ఆయన పైగా వైఎస్ఆర్సీపీకి దాదాపుగా ఎలక్షన్ టైంలో 10 కోట్ల రూపాయలకి అమ్ముడు పోవడం అనేది కూడా వాస్తవం. కానీ ఈ విషయాలు ఏవి కూడా ఆయన తరపు నుంచి బయటకు రాకుండా ఆయన ఏదో పెద్ద నీతిపరుల్లాగా, ఆయన గతంలో ఒక కాలేజీలో లెక్చరర్ కింద పనిచేస్తూ కూడా ఆయన ఇంత దరిద్రుడు అని చెప్పి జనసేన పార్టీలో ఉండి అందరినీ నమ్మించి మోసం చేసి ఈరోజు ఏదో నీతిపరుల్లాగా జగన్ పార్టీలో చేరి ఈరోజు అప్పుడులో అంటే జనసేన పార్టీలో ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కుక్కర్లు తిట్టాడు. ప్రెస్ మీట్లో పెట్టి మీడియా ముఖంగా నాకన్నా ఎవడు బాగా మాట్లాడలేడు అనేటట్టు ఆయనైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ మెయిన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే, ఆయనైతే ఒక ఆటాడుకోవడం అయితే జరిగింది. అయితే ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత ఎందుకంటే మీడియా ముఖంగా అయితే మాట్లాడగలం కానీ పైసల పరంగా ఆయనకి పెద్ద ఏమీ లేదు. అయితే ఎలక్షన్ టైంలో ఆయనైతే 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఆ రోజు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే షిఫ్ట్ అయిపోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కోల్పోయాడో వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ అవే అవినీతి వ్యాఖ్యలు అనేవి జనసేన కూటమి మీద ఏదైతే ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ మీద చేస్తున్నారు. అంటే ఏసీబీ అధికారుల్ని ఆదేశించి ఏసీబీ అధికారులు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని అంతటినీ కూడా నిజాలన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు. అలా ఖచ్చితంగా మీరనేటట్టయితే చేసినట్లయితే అధికారులు ఎవరైతే ఏసీబీ అధికారులు ఉన్నారో వాళ్ళు మీరు చెప్పినట్లే ఆ దుర్గగుడి ఆస్తుల మీద అవినీతి మీద ఆయన ఖచ్చితంగా కేసు పెట్టి ప్రభుత్వం దాని మీద ఆదేశాలు ఇచ్చి అవినీతి జరిగిందనేటట్టు అవన్నీ కూడా బయటకు తెస్తే ఫస్ట్ మీ పార్టీ నాయకుడైన వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకి మెడ చుట్టూ ఖచ్చితంగా ఊరి బిగుస్తుంది, అంటే ఉచ్చు బిగుతుంది. ఖచ్చితంగా ఆయన జైలుకి పోవడం ఖాయం. సెకండ్ కోటాలో ఎవరైతే ఆయన వెనకాల ఉన్నారో అండ్ ఎవరైతే అక్కడ కమిషనర్ కింద అక్కడ చైర్మన్ కింద వర్క్ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళకి అంటే మెయిన్గా చూసుకుంటే దేవాదాయ శాఖ మంత్రి కింద వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన కూడా పట్టుకుంటుంది. అది కాకుండా మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఈ విజయవాడ కనకదుర్గమ్మ ఆస్తుల్ని అవినీతి చేసిన వాళ్ళు లేకపోతే ఇక్కడ అవినీతి అక్రమాల మీద ఇక్కడ ఎవరైతే దృష్టి పెట్టారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఏదైతే నిగ్గు తేల్చే విషయంలో అయితే పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా ముందు వైఎస్ఆర్సీపీ నాయకులే బయటకు వస్తారు. అది ఖచ్చితంగా మీకు మంచిది మాకు మంచిది. యాక్చువల్లీ మీరే అన్నారు కదా ఇప్పుడు ఏసీబీ అధికారులు పెట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో ప్రతిదాన్ని కూడా బయటకు తీసుకురావాలంటున్నారు కదా. ఫస్ట్ అది తీసుకొచ్చినట్లయితే మీ వైఎస్ఆర్సీపీ నాయకులే ముందు జైల్లోకి వెళ్ళేది. ఎందుకంటే
గత 5 ఏళ్లలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు. కొబ్బరి చెప్ప కానించి కింద పడిపోయిన అగరత్తు పుల్ల వరకు ప్రతి దాన్ని కూడా అవినీతి చేసి పారేశారు. అసలు ఇక్కడ ఓన్లీ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కాదు, ప్రతి దేవాలయంలో మెయిన్గా తిరుపతిలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనడానికి చాలా వార్తలు అయితే, శ్రీవాణి ట్రస్ట్ అనేటట్టు చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా ఇవి కాకుండా, తిరుపతి కాకుండా ఇంకా రాష్ట్రంలో పెద్ద పెద్ద గుళ్ళు, టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నిటిలో కూడా చాలా వరకు అవినీతి జరిగింది. మెయిన్గా దేవాదాయ శాఖకు సంబంధించి, ఆ దేవాలయానికి సంబంధించి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, ఆ దేవాలయానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా మింగేశారనేటట్టయితే కొన్ని వందల వేల కంప్లైంట్లు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా మీరైనట్టయితే ఏసీబీ అధికారులు దాని మీద దృష్టి సారించి ఆ కేసుని బయటికి తీసినట్లయితే మాత్రం ముందు జైల్లోకి పోయేది మీ మాజీ మంత్రి, మాజీ వెస్ట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఆయన వెనకాల చేదోడు వాదోడుగా బినామీల కింద తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఖచ్చితంగా దాని మీద మాత్రం కూటమి ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కూడా స్వయాన కోరుకున్నాం. ఫస్ట్ అది జరిగితే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మీ వైఎస్ఆర్ నాయకులు ఎలా ఉన్నారంటే ఏదో పాడుపడ్డ ఇంటికి బూజు పట్టినట్టు, రాజకీయంలో అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఎంతసేపు తప్పుడు రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి ఇవన్నిటికి కూడా పాల్పడే నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ వైఎస్ఆర్సీపీ నాయకులే. ఖచ్చితంగా పోతిన మహేష్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఆ విషయం మీద కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుకున్నాం. ఖచ్చితంగా అది కానీ జరిగిందని అంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం జుట్టు అంతా కూడా పట్టుకొని వేడినీటిలో ముంచి బయటికి తీసిన బొచ్చు పీకిన కోడ్లాగా తయారవుతారు, అందులో డౌటే ఉండదు. ఖచ్చితంగా మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆల్రెడీ చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి దేవాదాయ శాఖ మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద. ఖచ్చితంగా ఆయన కూడా జైలుకి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఏసీబీ అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం.